డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యోబుకు వచ్చిన రోగం కుష్టు రోగము కాదా? కుష్టు వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? బైబిల్లో యోబుకు వచ్చిన వ్యాధి లక్షణాలు ఏం వ్రాయబడ్డాయి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది యోబుకు వచ్చిన వ్యాధి కుష్టు వ్యాధి అని అనుకుంటారు. కుష్టు వ్యాధి అని ఎందుకు అనుకుంటారు అంటే, యోబు శరీరం మొత్తం కురుపులతో ఉండడం మరియు తన శరీరాన్ని చిల్లపెంకులతో గోక్కోవడం వంటి లక్షణాలు బట్టి యోబుకు వచ్చింది కుష్ఠురోగమే అనుకుంటారు. కానీ బైబిల్లో యోబుకు వచ్చిన వ్యాధి కుష్టు వ్యాధి అని ఎక్కడా వ్రాయబడలేదు. అయితే మరి యోబుకు వచ్చిన వ్యాధి ఏమిటి, ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఈ లేఖనం ప్రకారం సాతాను దేవుని అనుమతితో యోబును మొత్తినప్పుడు అతడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో నింపబడ్డాడు. బాధగల కురుపులతో అని వ్రాయబడింది కానీ ఎక్కడా కూడా కుష్టు వ్యాధి అని వ్రాయబడలేదు. బాధగల కురుపులు అను పదానికి హిబ్రూ బైబిల్లో షెచిన్ రా అని వ్రాయబడింది. ఈ పదాన్ని విభజిస్తే షెచిన్ ప్లస్ రా. షెచిన్ అంటే పుండ్లు లేదా ఉబ్బిన గాయాలు, అంటే చర్మంపై ఎర్రగా ఉబ్బినట్టుగా నొప్పిగా ఉండడం, కొన్ని సందర్భాల్లో వాటి నుంచి చీము కారడం, ఇలా తీవ్రమైన చర్మవ్యాధికి సంబంధించిన దానితో పోల్చినప్పుడు షెచిన్ అను పదాన్ని ఉపయోగిస్తారు. ఈ షెచిన్ అను పదాన్ని బైబిల్లో మరొక చోట కూడా ఉపయోగించారు. నిర్గమకాండము 9:9. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దొద్దుర్లొగునని మోషే అహరోనులతో చెప్పాను. ఈ లేఖనంలో వ్రాయబడిన పొక్కు దొద్దుర్లు అను పదానికి షెచిన్ అని వ్రాయబడింది. ఇది ఐగుప్తు ప్రజల మీద జంతువుల మీద దేవుడు వేసిన శిక్ష. ఈ విషయాన్ని దేవుడు మోషే అహరోనులకు చెప్తాడు. దీని ప్రకారం యోబుకు వచ్చిన వ్యాధి చర్మంపై దొద్దులతో కూడిన పొక్కులు కలిగి, అంటే ఎర్రగా ఉబ్బినట్టు నొప్పి కలిగించే చర్మవ్యాధి అని మనకు అర్థమవుతుంది. అలాగే రా అంటే అర్థం ఏమిటంటే చెడు లేదా తీవ్రమైన లేదా బాధాకరమైన అని అర్థం. అంటే సాధారణ స్థాయి కంటే అత్యంత బాధ కలిగించే స్థాయి అని అర్థం. ఇప్పుడు పూర్తిగా షెచిన్ రా అంటే తీవ్రమైన బాధాకరమైన దొద్దుర్లు పొక్కులతో కూడిన పుండ్లు అని అర్థం. అందుకే ఈ దొద్దుర్లు పొక్కులు గల నొప్పి కారణంగానే చిల్ల పెంకుతో యోబు తన శరీరాన్ని గోక్కున్నాడు. యోబు 2:8. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా దొద్దుర్లు పొక్కులతో కూడిన పుండ్లు యోబుకు రావడం వల్లే చిల్ల పెంకుతో తన శరీరాన్ని గోక్కున్నాడు. చిల్ల పెంకు అంటే మట్టి పెంకు అని అర్థం. అయితే ఇప్పుడు చెప్పిన వ్యాధిని బట్టి యోబుకు వచ్చింది కుష్ఠురోగమేనా? అసలు కుష్టు వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని బట్టి యోబుకు వచ్చింది కుష్ఠురోగమా లేదా ఇతర రోగమా అనేది మనకు అర్థమవుతుంది. బైబిల్లో కుష్టు వ్యాధి యొక్క లక్షణాలు లేవ్యకాండం 13వ అధ్యాయంలో వ్రాయబడింది. హిబ్రూ భాషలో కుష్టు అను పదానికి సారత్ అని వ్రాయబడింది. సారత్ అను పదం అన్ని రకాల వివిధ చర్మ వ్యాధులకు ఉపయోగించబడింది. సైన్స్ ప్రకారం కుష్టు వ్యాధి అనేది మైకోబాక్టీరియం లేప్రే అని సూక్ష్మజీవి నుంచి వస్తుంది. ఇది చర్మం, నరాలు, కళ్ళపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటంటే చర్మంపై తెలుపు లేదా గోధుమ రంగు మచ్చలు రావడం, శరీరంలో ఏ భాగాన్నైతే కుష్టు వచ్చిందో ఆ భాగంలో స్పర్శ తగ్గిపోవడం, అంటే నరాలు పనిచేయకపోవడం జరుగుతుంది. అలాగే తెలియకుండానే గాయాలు పెద్దవి అవ్వడం జరుగుతుంది. వ్యాధి తీవ్రమైన కొలది చేతులు కాళ్ళల్లో పుండ్లు ఏర్పడతాయి. ఆ తరువాత చేతివేళ్ళు కాలివేళ్ళు ఊడిపోతాయి. చివరికి కాళ్ళు చేతులు పోగొట్టుకోవలసి వస్తుంది.
ఇలా 20 నుంచి 30 సంవత్సరాల వరకు కుష్ఠవ్యాధి ఉంటుంది. అప్పటికి తగ్గకపోతే చివరిగా ఆ మనిషి అంగుళంగా చనిపోతాడు. ఇప్పటి వరకు చెప్పిందంతా ఒకేసారి జరగదు. చాలా నెమ్మదిగా కుష్ఠవ్యాధి శరీరంలో ప్రారంభం అవుతుంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇలా కుష్ఠవ్యాధి వస్తే పాలెం వెలుపల అతన్ని ఉంచాలి, అంటే ఊరి బయట క్వారంటైన్లో ఉంచాలి. అతని దుస్తులు, వాడే వస్తువులు ఇతర వ్యక్తులు ముట్టుకోకూడదు. కుష్ఠరోగికి 6 అడుగుల దూరం పాటించాలి మరియు కుష్ఠవ్యాధి నుంచి వచ్చే గాలి పీల్చకూడదు. ఆ గాలి పీల్చకుండా ఉండడం కోసం 150 అడుగుల దూరంలో ఉండాలి. దీనివల్ల కుష్ఠరోగిని సమాజం చిన్నచూపు చూసేది. కావున ఇది అత్యంత అవమానకరమైన, బాధాకరమైన, భయంకరమైన వ్యాధి. ఇప్పుడు ఇటువంటి వ్యాధి లక్షణాలు యోబులో ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యోబు 2:7 ప్రకారం యోబుకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల పుండ్లు వేశాయి. యోబు 2:8 ప్రకారం దొద్దుర్లు పొక్కుల వల్ల మట్టి పెంకుతో శరీరాన్ని గోక్కున్నాడు. యోబు 30:17 ప్రకారం తీవ్రమైన నొప్పులతో బాధపడ్డాడు. యోబు 30:30 ప్రకారం చర్మం నల్లబడి ఒక పొట్టుల చర్మం ఊడిపోవడం జరిగింది. అదే యోబు 30:30 ప్రకారం జ్వరంతో బాధపడ్డాడు. యోబు 7:5 ప్రకారం దేహం పురుగులతో ఉండడం. యోబు 7:5 ప్రకారం చర్మం మానుతూ మరల పొగుళ్ళు రావడం జరిగింది. యోబు 19:20 ప్రకారం తీవ్రంగా చిక్కుపోవడం జరిగింది. యోబు 30:28 ప్రకారం సూర్యకాంతిలో ఉండలేకపోయాడు. యోబు 7:16 ప్రకారం జీవితం మీద అసహ్యం, నిరాశ భావన కలగడం. యోబు 16:17 ప్రకారం తీవ్రమైన ఏడుపుతో ముఖం ఎర్రబడడం. యోబు 7:4 ప్రకారం నిద్రలేమితో బాధపడడం. యోబు 7:14 ప్రకారం పీడకలలు రావడం. యోబు 19:17 ప్రకారం చెడు శ్వాస రావడం. యోబు 9:18 ప్రకారం ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది. యోబు 16:17 ప్రకారం కంటి చూపు మందగించడం. యోబు 19:20 ప్రకారం దంతాలు పుచ్చిపోవడం. యోబు 2:12 ప్రకారం దూరంగా ఉన్న మనుషుల్ని గుర్తించకపోవడం. యోబు 7:3 ప్రకారం నెలల తరబడి వ్యాధిని అనుభవించడం. ఇప్పటి వరకు చెప్పినవన్నీ యోబుకు వచ్చిన వ్యాధి లక్షణాలు. ఇంతకు ముందు మీకు కుష్ఠవ్యాధి యొక్క లక్షణాలు చెప్పాను. ఇప్పుడు యోబుకు వచ్చిన వ్యాధి లక్షణాలు ఒకసారి పరిశీలించండి. కుష్ఠవ్యాధి శరీరంలో మొదట ఏదో ఒక భాగంలో వస్తుంది. కానీ యోబుకు అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు వ్యాధి వచ్చింది. కుష్ఠవ్యాధి గలవాడితో ప్రజలు దూరంగా ఉంటారు. కానీ యోబు దగ్గరికి భార్య, స్నేహితులు, బంధువులు వచ్చారు. కుష్ఠవ్యాధి గలవాడు పాలెం వెలుపల ఉండాలి. కానీ యోబు కుటుంబస్తులకు దగ్గరలోనే ఉన్నాడు. కుష్ఠవ్యాధి నెమ్మదిగా వస్తుంది. కానీ యోబుకు వెంటనే వ్యాధి తీవ్రం అయ్యింది. కుష్ఠవ్యాధి గలవాడికి నరాలు పనిచేయవు, స్పర్శ తగ్గుతుంది. కానీ యోబుకు నరాలు అన్నీ బాగానే పనిచేశాయి. కుష్ఠవ్యాధి గలవాడికి తీవ్రమైన నొప్పి ఉండదు. కానీ యోబు తీవ్రమైన నొప్పులతో బాధపడ్డాడు. కుష్ఠవ్యాధి గలవాడికి పురుగులు పట్టవు. కానీ యోబుకు పురుగులు పట్టాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తేడాలు ఉన్నాయి. కావున యోబుకు వచ్చింది కుష్ఠరోగం కాదు, కుష్ఠరోగానికి మించిన అత్యంత భయంకరమైన తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి పేరైతే బైబిల్లో వ్రాయబడలేదు. కావున యోబుకు వచ్చిన వ్యాధి యొక్క పేరు మనం చెప్పలేము. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.